మేనిఫెస్టోలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో తర్జన-భర్జన అవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి చాలా క్లియర్ కట్‌గా ఉన్నది ఉన్నట్టు ఎలాంటిది ఏంటి అనేది ఒక పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా కూడా ఒక క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే గతంలో ఏదైతే పథకాలు నవరత్న పథకాలను తెచ్చారో దాంట్లను కొనసాగిస్తూ దాంట్ను కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకుంటూ ఒక 3 పథకాలైతే గనుక కొంచెం డబ్బులు పెంచుకుంటూ దాన్ని ఇది చేసుకోవడం జరిగింది. సో, కాబట్టి దీంతో ఏంటంటే ప్రధానంగా బయట వినిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు. ప్రజలకు ఏమన్నా ఇవ్వడానికి కూడా భయపడుతున్నాడు. అది ఇది అని చెప్పుకొస్తున్నారు. కానీ దీంతో వాస్తవంలోకి వెళ్తే కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు? జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అయిపోయింటే ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఎందుకు కొనసాగిస్తామని చెప్తున్నారు. అమ్మఒడి పథకాలు లాంటివి జగన్మోహన్ రెడ్డి అయితే పథకాలు పెట్టాడో అలాంటి పథకాలే మేము తీసుకొస్తామని ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయి? సో, కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా సూపర్‌గా సక్సెస్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు కాబట్టి ఏదైతే పథకాలు పెట్టాడో దాని ద్వారా వస్తున్నారని గ్రహించారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు కూడా